రహదారిపై చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్. నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ సమావేశం నిర్వహించి మాట్లాడారు. నిందితుడు పట్టాయిపురం ఫాతిమా నగర్ కు చెందిన కురిచేటి సుబ్రహ్మణ్యంగా గుర్తించారన్నారు. చెడు అలవాట్లకు బానిసగా మారి ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురాశతో చోరీలకు పాల్పడుతున్నాడన్నారు. జాతీయ రహదారిపై బైక్ నడుపుతూ ఒంటరిగా వెళ్లే వారిని 50 సంవత్సరాల వయసు పైన ఉన్న వారిని టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నాడు. ముందుగా ఒక పథకం ప్రకారం జాతీయ రహదారిపై వెళ్తున్న వారి తన బైక్ అడ్డుగా పెట్టి నా ఏటీఎం కార్డు కింద పడిపోయినప్పుడు నువ్వు తీసుకున్నావంటూ జేబులు చూపించమని డిమాండ్ చేస్తున్నాడు. బైక్ ఆపి జేబులు చూపించి ఏటీఎం కార్డు మేము తీసుకోలేదని చెప్పే క్రమంలో అతడి వద్ద ఉన్న నగదు గమనించి లాక్కొని బైక్ పై వెళ్లిపోతాడు. ముఖానికి మాస్క్ ధరించి పెదకాకాని 10లో జాతీయ రహదారిపై 3 చోరీలకు పాల్పడ్డాడు. తక్కెలపాడు సమీపంలో జాతీయ రహదారిపై 2 నెలల వ్యవధిలో ఒకరి వద్ద 4 లక్షలు, మరొకరి వద్ద ₹1,00,000, పెదకాకాని వెంగ్లవ్ నగర్ సమీపంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి వద్ద నుంచి ₹5,660 లాక్కొని పరారీ అయ్యాడు. సమాచారం మీద ఒక ముద్దాయి కురిచేటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అనుమానం మీద అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దాని మీద అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం అతని దగ్గర నుండి బ్రాడీపేట అశోక బ్యాంకర్స్ భరత్ జైన్ అనే మార్వాడి షాప్ దగ్గర నుండి అతని దగ్గర గోల్డ్ 2 కేసుల్లో మొత్తం నల్లపాడుకి సంబంధించిన కేసు, అలాగే భవానీపురానికి సంబంధించిన కేసు, ఈ 2 కేసుల్లో ప్రాపర్టీ, అలాగే పెదకాకానికి సంబంధించినటువంటి 3 కేసుల్లోనూ అతని దగ్గర నుండి చోరీ సొత్తుని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతను గతంలో కొన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. అలాగే గత సంవత్సరం నుండి కూడా 8 నెలల నుండి దాదాపుగా 30 కేసులు ఒకే తరహా నేరాలు చేసినట్లుగా అతను నేరం ఒప్పుకున్నాడు. ఇతని గురించి పరిశీలించినట్లయితే ఇతను ఈ ఓల్డ్ ఏజ్డ్ దాదాపు 50-70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులు, వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తుల్ని ఇతను టార్గెట్ చేస్తాడు. టార్గెట్ చేసి వాళ్ళ వెనకాల ఫాలో అయ్యి వాళ్ళని ఆఫ్ చేసి నా ఏటీఎం కార్డు పడిపోయింది, లేదంటే పర్స్ పడిపోయింది, మీరు తీయడం నేను చూశాను, మీ దగ్గర ఉన్న ఏటీఎం కానీ పర్స్ కానీ చూపించండి అని చెప్పి అడుగుతాడు. వాళ్ళ పర్సు ఏటీఎం తీసి చూపించిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుండి ఆ వస్తువులు లాక్కుని తీసుకుని పారిపోవడం, లేదనుకుంటే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి భయపెట్టి బెదిరించి కత్తి చూపించడం కానీ ఇలాంటి ఇంకో విధంగా కానీ రకరకాల విధంగా భయపెట్టి వారి నుండి గోల్డ్, క్యాష్, ఏమైతే వాల్యుబుల్స్ ఉంటావో అవన్నీ కూడా దోపిడీ చేసి పారిపోతాడు. ఆ విధంగా ఇతను దాదాపు 25 నుండి 30 కేసులు చేసినట్లుగా ఒప్పుకున్నాడు. అందులో వాటిని పరిశీలించినట్లయితే ఇతను నల్లపాడులో ఒక 7.9 గ్రాములు రింగు దొంగిలించినట్టుగా ఒక నేరం ఒప్పుకున్నాడు. దాన్ని పరిశీలించినట్లయితే నల్లపాడులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినట్లుగా ఉంది. అలాగే భవానీపురం విజయవాడ సిటీలో కూడా 16 గ్రాములు బరువు ఉన్నటువంటి ఒక గోల్డ్ చైన్ దొంగిలించినట్లుగా అతను నేరాన్ని అంగీకరించాడు. అది కూడా ఆ వస్తువుని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ మార్వాడి దేశం నుండి. అలాగే పెదకాన్యాకానికి సంబంధించి 16/6/2024 ఆటో నగర్లో ఒక చోరీ చేశాడు. ఈ విధంగా భయపెట్టి వారి దగ్గర నుండి ఒక ₹1,00,000 క్యాష్ దొంగిలించాడు. అదేవిధంగా 31/7/2024 ఇది కూడా ఆటో నగర్లోనే నెక్సస్ షోరూమ్ బ్యాక్ సైడ్ని ఫ్రంట్ జరిగింది. ఇందులో కూడా ₹4,00,000 క్యాష్ని బలవంతంగా పట్టుకుపోయినట్టుగా ఇతను అంగీకరించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 22/8/2024 కూడా ఒక నేరం చేశాడు. అందులో 5,600 దోపిడీదారులు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు కూడా కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. రోజు టీవీల్లోనూ పేపర్లోనూ ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని తెలిసిన తర్వాత కూడా ఏమాత్రం సందేహించకుండా వాళ్ళని వాళ్ళ పర్స్ అడగగానే చూపించడం, సెల్ ఫోన్ అడగగానే చూపించడం, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల కొంత వీళ్ళు ఈ నేరాలకు గురి కాబడుతున్నారు. కాబట్టి ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ ప్రాపర్టీని కూడా కొంతమంది ఈ ప్రాపర్టీ తెస్తున్నారంటే వీడు నేరస్తుడా కాదా, వీడు బ్యాక్గ్రౌండ్ ఏంటని కూడా చూడకుండా కొంతమంది రిసీవర్స్ కూడా వాళ్ళ దగ్గర వస్తువులు కొనడం జరుగుతుంది. అలాగే ఈ కేసులో వస్తువులు కొన్నటువంటి భరత్ జైన్
ఈ బ్రాడీపేటలో ఉన్న బంగారు కొట్టు అతని మీద కూడా కేసు రిసీవర్గా అతని మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం కొన్ని నేరాలు చూసుకున్నట్లయితే ఈ సైబర్ క్రైమ్ కానీ లేదంటే బ్యాంకుల డైవర్టింగ్ అటెంప్ట్స్ నేరాలు జరుగుతుంటాయి. అక్కడ తెలుసు ఈ నేరాలు జరుగుతుంటాయని చెప్పి ఆ కింద ఏదో 100 రూపాయలు పడేసి మాస్టర్ మీ 100 రూపాయలు పడిపోయింది అనగానే ఆ బ్యాగ్ తీసుకెళ్ళి ఆ స్కూటర్ పైన లేదంటే కారులోనో పెట్టేసి ఆ 100 రూపాయల గురించి కక్కుర్తి పడుతుంటారు, ఈ బ్యాగ్ పోగొట్టుకుంటారు. ఇట్లాంటివన్నీ మనం బ్యాంకుల దగ్గర అటెన్షన్ డైవర్షన్కి సంబంధించి ఫ్లెక్సీలు పెడుతున్నాం, బ్యానర్లు పెడుతున్నాం, అయినా వీళ్ళు అలాగే గురి కావాలి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ప్రజలు ఏంటంటే కొంచెం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతన్నా ఉంటుంది ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి. అలాగే మోటార్ సైకిల్స్ బిజీ సెంటర్స్లో మోటార్ సైకిల్ అలా పెట్టేస్తారు, తాళం వేసుకోరు, వెళ్ళి వచ్చేస్తుంటారు, ఈ లోపల మనం చూసిన